దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ అమరవీరుల సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీ రాఘవులు, మాజీ సైనిక సంఘం డివిజన్ అధ్యక్షులు ఎం రామచంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మాజీ సైనికులు గాంధీ విగ్రహం నుంచి భారీగా అమర జవాన్ స్తూపం వద్దకు చేరుకొని కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. అనంతరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీ రాఘవులు మాట్లాడుతూ 1999లో కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం అపూర్వ ధైర్య సాహసాలతో శత్రువులను తరిమికొట్టి విజయం సాధించిందని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు ఎం రామచంద్ర మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం భారత సైనికుల ధైర్య సాహసాలకు చిరస్మరణీయ నిదర్శనమని అన్నారు. యువత అధిక సంఖ్యలో భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు సంఘం కార్యదర్శి సురేంద్రబాబు, డివిజన్ గౌరవ అధ్యక్షుడు గోవిందరాజులు, కార్యదర్శి రఘుపతి, ట్రెజరర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పళని, మహిళా కార్యదర్శి భారతి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సార్ అట్లా సైడ్ నిలబడి సార్ సార్ ఇటు చూడండి సార్, ఒక్క నిమిషం. సార్ ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కార్గిల్ విజయ దివసాన్ని ఈసారి కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము. వెల్ఫేర్ ఆఫీసర్ వీరరాఘవులు గారి ఆధ్వర్యంలో May 3, 1999లో టైగర్ హిల్ కోసం మన వాళ్ళు పోరాటం చేశారు. టైగర్ హిల్ కింద మనము పైన పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి కాలుస్తా ఉంటే కింద నుంచి మనలు దాన్ని ట్రైన్ చేశారు. దీంట్లో సుమారు 527 మంది భారత జవాన్లు వీరమరణం పొందినారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మన వెనకాల వార్ మెమోరియల్ ఉన్నారు. వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఇది జరుపుతాం కాబట్టి ఆనవాయితీగా ఇది జరుపుకుంటున్నాము. ఇంత గ్రాండ్ మేనర్ గా జరపడం అనేది చాలా అభినందనీయం. తర్వాత ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ వార్లో కానీ పీస్లో కానీ మా మాజీ సంఘ పాత్ర అంటే చాలా ఉంటుంది. కాబట్టి మేము ఏ మాత్రము యుద్ధం లేదని చెప్పి మేము సైలెంట్ గా ఉన్నాము. యుద్ధం ఇప్పుడు వచ్చినా కానీ మేము అందరము మా ఆఖరి శ్వాస ఉండేంత వరకు మేము దేశం కోసం పోరాడతాం. కాబట్టి ఇది జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఈరోజు చిత్తూరు పురపట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి భారీగా ర్యాలీతో చిత్తూరు పట్టణమంతా కూడా ర్యాలీగా వస్తూ మరి అమర జవాన్ల స్తూపం వరకు భారీ ఎత్తున ర్యాలీతో మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్గిల్లో మన భారత సైన్యం చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అందులో భాగంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి పాకిస్తానీలు మనకు మొట్టమొదటి నుంచి కూడా వారితో అనేక ఇబ్బందులు, మరి మన పొరుగు దేశమైన పాకిస్తానీలు మన సరిహద్దు దాటి లడాక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునేదానికి చొరబడినప్పుడు అది కార్గిల్ జిల్లాలో ఉంది. ఆ యొక్క ప్రాంతంలో సైన్యం వారిని తిప్పికొట్టి మే 3వ తేదీ నుంచి జూలై అంటే ఈ రోజు 26వ తారీఖు వరకు జరిగిన ఆ యుద్ధంలో దాదాపుగా పాకిస్తానీలు కూడా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. మరి అందులో మనం విజయం సాధించడం వల్ల ఆ విజయ సాధనలో కూడా మన భారత సైన్యం చనిపోవడం వల్ల ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలిగే విధంగా మేము యొక్క ర్యాలీని చేపట్టుతూ చిత్తూరు పురప్రజల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశ ఔన్నత్యాన్ని మరి మా సైనికులు ఎలా యుద్ధం చేస్తున్నారో ఇవన్నీ కూడా వారికి అవేర్నెస్ కలిగించే దిశలో మేము యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం దేశం మొత్తం మీద ఈరోజు జరుగుతూ ఉన్నది. నిన్న కూడా మా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో జడ్జి గారు అయినటువంటి భారతి మేడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ కార్యాలయంలో జరపడం కూడా జరిగింది. మరి ఈరోజు ఈ మాజీ సైనికుల అసోసియేషన్ ద్వారా కూడా మేము ఈ పెద్ద ర్యాలీని చేస్తూ ఇక్కడ అమరజీవుల స్తూపం దగ్గర వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా శుభపరిణామం. జై జవాన్.